మరిన్ని మంచి విషయాలు ఈరోజు తెలుసుకుందాం. మీరు చాలామందికి చూసే ఉండుంటారు, తెల్ల మచ్చలు ఒంటి నిండా. చాలామందికి చాలా ఎక్కువగా ఉంటాయి, కొంతమందికి అక్కడక్కడ చూపిస్తాయి, ఆడవాళ్ళు మగవాళ్ళు. చిన్నప్పుడు కొంతమందికి కొంచెం మంది కాదు, అదే ఏదైనా అదే పదమే ఉంటుంది. అది ఏంటంటే చేతుల మీద, కాళ్ళ మీద ఉంటాయి. కొంతమందికి అది మొఖం, చేతులు, రెండు చేతులు ఇలా ఉంటాయి. కొంతమందికి ఒళ్ళు మొత్తం. మీకు ఇక్కడ చెప్పాలి ఏంటంటే, దీని అర్థం ఎక్కువగా ఉన్నవాళ్ళు, తక్కువగా ఉన్నవాళ్ళు, కొంచెం మాత్రం ఉన్నవాళ్ళు. కారణం ఏదో ఒక జన్మలో వాళ్ళు వేషధారులై ఉండొచ్చు. వాళ్ళకి వేషాలు వేస్తారు కదా, రంగులు పోసుకొని. అలాగైనా రకరకాలుగా పెట్టుకొని వేషాలు వేస్తారు. అంటే ఇంట్లో వాళ్ళకే చడిపించడం. కొంతమంది సైకోలాగా అలాగా దొంగతనాలు చేయడానికి మారు వేషాలు, లేదా భక్తి వేషాలు. వాళ్ళు మాత్రం చాలా తక్కువగా ఎక్కడ మామూలుగా చూపిస్తుంది. మళ్ళీ జన్మెత్తినప్పుడు మంచి పుణ్యాత్ములుగా ఉంటుంది. అక్కడ ఒక చోట ఏదో ఒక మంచితనానికి చేపడతారన్నమాట. కొంతమంది వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వాళ్ళు వేషధార బట్టి అలా కాదు. వేషధారి ఇది పాపపుణ్యాలు అనేది ఉంటాయి కదా, దాన్ని బట్టి పుణ్యం చేసి వేషధార, పాపం చేసి వేషధార అనే బట్టి జన్మలు ఉంటాయి. ఆ మచ్చలు కారణం వేషధారి మచ్చలు అన్నమాట. పాపం పుణ్యం బట్టి ఉంటుంది. పుణ్యం బట్టి మచ్చలు ఈ జన్మలో ఎందుకు ఇవ్వాలి అంటే, చాలా ఇష్టంగా భక్తితో వాళ్ళు వేయడం జరుగుతుంది. అందులో చిన్న తప్పులు ఏదైనా చేసి ఉంటే వాళ్ళకి ఆ మచ్చ రావచ్చు. ఈ జన్మలో ఆ జన్మలో పుణ్యం కొద్ది చేసింది ఉన్నది కాబట్టి ఈ జన్మలో మరింత పుణ్యాన్ని చేపట్టి పుణ్య కార్యక్రమాలు ఏవైనా చేయవచ్చు.
ఈ మచ్చలు ఉన్నవాళ్ళు అంత చెడ్డవాళ్ళుగా ఉండరు. పుట్టుండి వాళ్ళు అంత చెడ్డవాళ్ళుగా ఉండరు. కొంతమంది కొంచెం మామూలుగా ఏదో దీన్ని బట్టి ఎక్కువగా ఉంటాయి కదా, వాళ్ళు చాలా పాపాత్ములై ఉంటారు. ఈ జన్మలో కూడా కొంచెం స్వార్థపు ఇంకేమైనా రకరకాలుగా ఉండవచ్చు. ఎంతోమంది ఉన్నారు కదా, చాలామంది ఉన్నారు. డాక్టర్స్లో కూడా ఉన్నారు. కాకపోతే వాళ్ళు ఆ జన్మలో వేషధారులు కాబట్టి వాళ్ళు ఎన్నో విధాలుగా వేషాలు వేసేవారు కాబట్టి వాళ్ళు చేసే పాపపుణ్యాలు బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఇవ్వచ్చు. ఎక్కువగా ఉన్న వాళ్ళ డాక్టర్స్ కూడా ఉన్నారు, మామూలుగా చాలామంది ఉన్నారు, చాలా రకరకాలుగా. అది వేషధారి ప్రభావం అన్నమాట. ఈ జన్మలో మచ్చలుగా పుట్టడం జరుగుతుంది, అంతే, ఇంకేమీ లేదు. ఇది చెప్తామనేది చాలామంది తెలియపోవచ్చు, అందుకే తెలియపరిచాను. ఓకే, అయితే మరిన్ని మంచి విషయాలు మళ్ళీ కలుగుతాం.